ఉంటుంది, లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళి చచ్చిపోతేనే అది మొక్కగా బయటకు వచ్చింది. అది వాక్యం నీ ఎముకల్లోనికి, మాంసంలోనికి, మూలుగుల్లోనికి వెళితేనే అది క్రియారూపకంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యక్షపరచబడేది. ఇప్పుడు నీలో నుంచి బయటకు వచ్చింది. సంతోషంగా తీసుకోవట్లేదా దేవుడి మాటని? ఎక్కడేసినట్టు విత్తనాలన్నీ, మాటలన్నీ ఎన్ని ఆడేసినట్టు మొండి నేల మీద వేసినట్టు విత్తనాలకు ఎంత లోపల. వాక్యం వినేటప్పుడు సంతోషంగా ఉండాలా? ఉంటే దేవుడికి ఇష్టం, ఆ వాక్యం వెంటనే నెరవేర్చబడింది. సంతోషమైనటువంటి హృదయమే మంచి నేల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందంతోనే చేయుదురు. ఇది దేవుణ్ణి స్తుతించేటప్పుడు సంతోషంతో ఉండాలి. ఎలా? స్తుతించేటప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు నీకు సంతోషం ఉండాలి. ఎంతమంది ఇక్కడ సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తారు? నిజాలు చెప్పండి, నిజమా? దేవుణ్ణి స్తుతించేటప్పుడు సంతోషం అంటే ఎలాగో తెలుసా? ఎవరో మంచిగా పాడుతున్నారని కాదు, అబ్బా మంచిగా వర్షం చేసి ఎంత హ్యాపీగా ఉందని కాదు. అప్పుడు ఒక్కసారి కాదు, పాట వాడు వచ్చి ఇక్కడ పాడుతున్నా కానీ నీ హృదయంలో సంతోషం ఉండాలి. మనిషిని బట్టి కాదు, ఇక్కడ నిలబడి వర్షం చేసేవాడిని బట్టి కాదు నువ్వు సంతోషపడాల్సింది. ఈయన రాగం బాగుందని చెప్పి కాదు, ఈయన మంచిగా లీడింగ్ చేస్తున్నాను కాదు నీ సంతోషం ఉండాల్సింది. నేను జీవమంగళ దేవుణ్ణి స్తుతిస్తున్నానని సంతోషం ఉండాలి. అప్పుడు ఎవరు నిలబడ్డా కానీ నువ్వు ఆ టైం పీరియడ్ మొత్తం గంట సేపు పాటలు పాడతావా? గంట సేపు నువ్వు ఎవ్వరు పాడుతున్నా సంతోషమే కనపరచాలి. ఏంది అట్ట పాడుతున్నా, టైమింగ్ లేదు, పాడలేదు అన్నారు ఎందుకు? నీకెందుకు? నువ్వు వచ్చి పాడగలగాడా? కొన్ని ఆ ధైర్యం ఉందా నీకు? లేదుగా. మరి పాడేవాళ్ళు ఎందుకు అనాలా? అనాల్సిన పని లేదు కదా. వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ వస్తున్నారు, పాడుతున్నారు, వాళ్ళకి అది హ్యాపీగా ఉంది. వాళ్ళకి ఏమైంది? ప్రభు నేను ఇంకా సృష్టించాలి, ఇంకా ఆరాధించాలి, ఈ సంతోషంతో. నువ్వు బాగా పోయింది, అక్కడ పోయింది, నువ్వు మళ్ళీ వాళ్ళే సూచనలు. నువ్వు వేళ్ళని కనిపెడుతున్నావా? స్తుతించేటప్పుడు దేవుడి వైపు ఉందా నీ మనసు? ఇవన్నీ పచ్చి నిజాలండి. తెలుసుకుంటారా? దేవుడు బాగా మీరు తెలుసుకొని మార్చబడతారా? దేవుడు సంతోషిస్తాడు. ఆగిపోయిన ప్రతిదీ నెరవేర్చబడింది. ఇవి స్టార్ట్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి. మిరకల్స్ చూడకపోతే, ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి, ఖచ్చితంగా సాక్ష్యాలు చెప్తాను. ఇప్పుడు నేను ఏ పాయింట్లు అయితే చెప్తున్నానో దేవుడు నాకు ఇచ్చినాయి, ఆ పాయింట్లన్నీ జస్ట్ చేయాల్సినవి. వచ్చేటప్పుడు సంతోషంగా రావడం, వినేటప్పుడు, స్తుతించేటప్పుడు కొద్దిగా చేంజెస్ అవుతుంది. సంతోషం మాత్రం కంటిన్యూగా ఉంటుంది. అంటే సంతోషం ఒక్కటే అన్ని విషయాల్లో ఉంటుంది. వాక్యం వినేటప్పుడు సంతోషంగా ఉండాలా, ప్రార్థించేటప్పుడు, ఇవన్నీ ఈ వీటిల్లో సంతోషాలు. దేంట్లో సంతోషపడితే దేవుడికి ఇష్టం. స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, పాట పాడేది జీవము గల దేవుడిని నేను పొగుడుతున్నాననే మైండ్ సెట్ నీకు ఉండాలి. నువ్వు ఇంట్లో పాడుకుంటావా? ఎంతమంది ఇంట్లో పాటలు పాడుకుంటారు వ్యక్తిగతంగా? ఏదైనా సరే హ్యాపీగా పాడుకుంటారు. సంఘంలో ఎందుకు ఉంటుందంట? సంఘంలో ఎందుకు చూపెట్టవు? ఇవన్నీ ఆడ చూపించు, ఇవన్నీ ఎక్కడ చూపించాలంటే దేవుడు వ్యక్తిగతంగా ఓకే. ఇప్పుడు దేవుడు ఇవన్నీ సంఘంలో మాట్లాడుతుంది, ఇవన్నీ సంఘంలో చేయాల్సినవి అంట. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు, ఆయన యొద్దకు వస్తున్నప్పుడు, ఈవెన్ ఇంట్లో స్తుతించి ఆయన యొద్దకు, ఆయన సన్నిధానం, ఆయనతో ప్రార్థనలో కూర్చునేటప్పుడు కూడా నీకు ఇంట్లో సంతోషమే ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకున్న పట్టండి, కూర్చున్నాం, ఆమె స్తోత్రం హల్లెలూయా, ఆమె అయిపోయింది, అన్నదండ పట్టు పట్టుకోండి, పొద్దున్న లేక మళ్ళీ పని చేసుకుని మళ్ళీ పట్టు, మళ్ళీ 4ంటికి లేచి ప్రార్థన. అయ్యా నైట్ ప్రార్థన చేస్తుంది, చుట్టూ అన్ని దూతలు ఉండాలి. అయ్యా మంచం చుట్టూ ఉండాలా, ఇంటి చుట్టూ ఉండాలి. యేసు నామములో దూతలను విడుదల చేస్తున్నా ప్రార్థన చేస్తారా? ఏం దూతలు ఉండాలా? అప్పుడు బాగా సంతోషం వచ్చింది ఆ మాట అనేటప్పుడు. దూతలు అనుకుంది
ఏరా ఇన్ని విషయాల్లో గూగుల్ మొహమాట పెట్టి ఇప్పుడు నాకు పని చెప్పేటప్పుడు సంతోషంగా అగ్ని దూతలు ఉండాలి, ఇంటి చుట్టూ ఉండాలంటే యాడికి పోతున్నా పక్కనే ఉండాలంటే ఏం పని చేస్తే చెప్పండి. ఒక్కసారి వాటికి చెప్తున్నాను, పని చెప్తున్నా, పని చెయ్యి వాళ్ళ చెప్తే నువ్వు దేవుడి మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళ మాట వెంటనే దూతలు పని. మీరు ఇప్పుడు దూతలు చూసారా? చూసారు, 3 times చూశాను దూతలు, 3 times. ఈ కళ్ళు తెరిచి, కళ్ళు మూసుకొని దర్శనాలు కాదు, కళ్ళు తెరిచి చూశాను. మాకు నైట్ నిద్ర రాలేదు, నైట్ 3:30 ఆ టైంలో వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని ఎవరు చెప్తే నమ్మలా, దూతలు అవ్వబడ్డాయని వెర్రుల్లా చూశాను. ఫోన్లు చేసాను, సర్లే అని చెప్పి కనపడతాయి కానీ వాళ్ళు కూడా చూస్తారు కదా అని చెప్పి ఫోన్లు చేసి ఎవరు చేసినా కనపడట్లేదు అంటున్నా. సర్లే ఈసారి మా దగ్గరికి రండి అని ఈసారి మా దగ్గరికి వచ్చారు. 10 రోజులు కాదు, 4 దూతలు, 2 wings ఉన్నాయి మాత్రం చూసి. ఇక్కడి నుంచి మాకు అంత హైట్ డిస్టెన్స్. మేము నైట్ అంతా ప్రాంతంలో ఎలాగో తెలుసా, చీకట్లో మళ్ళీ తెలుసు కదా అడవి, ఎంత ఆయనకు అడవిలాగా నైట్ పోవటం, కలిసిలో ప్రార్థన చేసుకోవటం, 2-3 మళ్ళీ తిరిగి రూమ్కుంటారు. అలా ప్రార్థన చేసుకుంటాం. ఎవరు వచ్చినా కానీ మొత్తాన్ని దూరుకొని పోవటం అందులోకి రూమ్ తాళం వేసేసి అలా మేము ప్రార్థన చేస్తే అలా కూర్చొని అలా మంచి జరిగింది ప్రార్థన అలా మాట్లాడుతున్నామో లేదా దూతలు వచ్చి కనపడాయి. 3 times అలా చూసాం. మమ్మల్ని నమ్మని వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ తీసుకొస్తే వాళ్ళు కూడా చూసారు. నేను ఒక్కనే కాదు, అందరూ చూశారు. మొత్తం 15 మంది చూశారు. మా ఇంటి మీదే ఉన్నాయి. ఏదో ఫస్ట్ ఫోకస్ లైట్ అనుకుంటా, 3:30 కూడా ఫోకస్ లైట్ వేస్తే ఒక లైట్ కనపడాలి ఆకాశం. కానీ 4 wings అంత దూరం అలా వచ్చి 1/2 hour 1 hour ఉన్నాయి. అలా గంట సేపు మా సంతోషం కదా రియల్గా చూసాము. అతనికి రూమ్లో విజన్స్ రూపకంగా చూసి అన్నట్టు నేను వాడిని చిన్న చెప్పేవాడు. అవి పెద్ద దూతలుగా చిన్న పని చెప్పేవాడిని. అప్పుడు తెలియక అలా ఎదుగుతూ వచ్చినాం అనుకోండి. అప్పుడు స్టార్టింగ్లో అన్నమాట ఈ దూతలు ఇవన్నీ చూసింది. మా ప్రేయర్ లైఫ్లో స్టార్టింగ్. నేను హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్నప్పుడు నువ్వు సంతోషం వ్యక్తపరిచిననుకో, నీ సంతోషాన్ని బట్టి నీ దూత పనిచేస్తుంది. ఈ విషయాన్ని బట్టి గుర్తుంచుకోండి. నువ్వు దూతలకు పని చెప్తున్నారా, అవి పనిచేయాలంటే దేవుడు మాట వింటే నువ్వు సంతోషపడితే దూత చూస్తుంటుంది. నీకు కనపడదుగా, చూస్తూ ఉంటుంది. అది నీ పక్కన ఉన్న దూత. పిల్లగాడు మాట ఏంటంటే ఎట్లా ఉంటుంది, ప్రభు నీ మాట వినట్లా, ఆయన ఆజ్ఞను నెరవేర్చు దూతలారా, ఆయన ఆజ్ఞ నెరవేరుస్తాడు. ఏంటి ఆయన ఆజ్ఞ? దేవుడి మాట వినేటప్పుడు కనుక నీకు సంతోషం ఉందనుకో, దూత వెంటనే నువ్వు చెప్పింది నెరవేర్చు. నువ్వు ఏ పనైనా చెప్పు, నెరవేర్చి. దేవుడు సంఘానికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, నువ్వు ఏ పనైనా చెప్పు, అది నెరవేర్చి. దేవుడిని స్తుతించేటప్పుడు నువ్వు అమ్మా నేనే కాదు వీళ్ళు కూడా స్తుతిస్తున్నారని చెప్పి అప్పుడు ఆ పని నెరవేర్చిందంట దూత. నువ్వు వీటన్నింటిలో లేవా, ఆ విషయాల్లో దూతలు పని చెయ్యవు. చెయ్యవయ్యి. కనపడకపోయినా అది మీరు ఏమో కనపడవునా, అది అక్కడ వచ్చింది ఇబ్బంది. అదే కనుక కనబడితే ఎంత ఆడుకుంటామో మనం. వాటిని 5 ఒకవేళ దూతలు అవ్వబడితే అసలు వాటికి నరకం చూపెట్టాల్సి వచ్చింది. పిల్లలేదన్న గ్లాస్ ఏమంటే తాకపోతే నువ్వు చెప్పిన మాట అని చెప్పి చేతిలో ఉన్న గంటతో కొట్టాల్సి వచ్చింది. ఒకసారి 2 సార్లు చెప్పి వెనకపోతే ఎదుటి మాట వినకపోతే ఎంత కోపం వచ్చింది. వచ్చిందే కదా. దూతలు కనపడట్లేదు కాబట్టి కోపం రాదు. అదే కనుక కనపడితే నీకు దెబ్బ చెప్పాక ఎందుకు రాలేదన్నావు అనుకో, అందుకే దేవుడు కనపడకుండా చేస్తుంది. దూతలన్నీ యూజ్ఫుల్గా ఉండాల్సింది. అందుకే ఎప్పుడు కనపడతాయి, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంతో ఉన్నప్పుడు, దేవుడి వాక్యం వినేటప్పుడు సంతోషంతో ఉన్నప్పుడు, దేవుడిని స్తుతించేటప్పుడు నువ్వు సంతోషాన్ని వ్యక్తపరిచావు అనుకో, నీ కళ్ళకి దూతలు అవ్వబడతాయి. తెరవబడతాయంట, మనోనేత్రాలు తెరవబడతాయి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనోనేత్రాలు తెరవబడతాయి. నీ దగ్గర ఉన్న గుడ్డి ఆత్మ ఉండదు. నువ్వు ఇవన్నీ చేస్తుంటే నీకు కనబడిన ప్రతిదాన్ని, అదృశ్య రూపంలో ఉన్న ప్రతిదాన్ని నీ ఆశీర్వాదం మొత్తం నీ కన్నుల ముందు చూపెడతాడు. ఇదిగో దేవుడు ఇది చేయబోతున్నాడు, ఇదిగో నీకు ఇది ఇలా చేయాలనుకుంటున్నాడు, ఇదిగో నేను ఇలా నడవమంటున్నాడు. నీ ప్రతిదీ కళ్ళ ముందు పిక్చర్ వేసి చూపెట్టినట్టు చూపెడతాడు.
నువ్వు ఇలా చేస్తే. మొండి దురాత్మ, గుడ్డి దురాత్మ, చెవిటి దురాత్మ ఉన్నవాళ్ళు వీటికి ఈ పని చెప్పినా చేయవు. ఎందుకంటే నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు అంతే ఉంటావు, నీ వాక్యం వినేటప్పుడు అంతే ఉంటావు, సృష్టించడం పాడతారు కదా. వీళ్ళు పాడుకుంటుంటారు, నువ్వేమో ఈ చెయ్యి ఇంతకు మించి లేకపోతే ఇంకా ఈ చెయ్యి ఎంతకు మించి లేకూడదు, ఎట్టనో ఉన్నా ఎట్టంటారు. ఈ చీర నలిగింది లేకపోతే ఇంటి పాడేది. అవునా కదా? మీ ప్రాబ్లమ్స్ మీయే కదా, మీ ప్రాబ్లమ్స్ మీయే కదా. అన్నీ ఆఫే. చప్పట్లు కొట్టబడి పాట పాడండి అమ్మా, నోరు తెలిసాను మనోడు చెప్తుంటే నేను అంతకన్నా తెరపడు. నీ నోరు బాగుగా తెరు, నింపుతాడు అన్నాడు దేవుడు. నువ్వు తెలిస్తేనే అంట నింపేది ఆయన. నువ్వు నోరు తెరిస్తేనే ఆయన నింపేది. నువ్వు నోరు తెరవకపోతే నింపడు. ఈ హృదయాన్ని ఫుల్ఫిల్ చేయలేడు ఆయన, నీ నోరు తెరవబడితేనే. మరి మోగోళ్ళ పరిస్థితి ఏంటయ్యారు అంటే, నీకు ఇచ్చిన తలాంతా నువ్వు వాడుకో. మోగోడు గురించి నీకెందుకు? ఇప్పుడు వీళ్ళ కారణాలు ఎదుగుతాడు. మరి మనం ఓకే కానీ చెబుతాడు మోగోడు పరిస్థితి ఏంటి? నువ్వు ఇచ్చింది నువ్వు చేయొచ్చుగా. ఒక తలాంత ఇచ్చినోడు చెప్పింది సాకిదే. వాళ్ళకి 10 ఇచ్చినావు, 5 ఇచ్చినావు, నాకైతే ఒకటే ఇచ్చినావు. వీడు వాళ్ళ గురించి ఆలోచించండి, ఈయనకి ఇచ్చింది నేను ఆలోచించుకున్నాను. థియేటర్ వీడి దగ్గర నుంచి ఉన్నది తీసి వాళ్ళకి ఇచ్చేయడానికి ఎంతమంది వాటర్ అర్థమవుతుంది? బోర్ పడుతుందా? బాగుందా? సంతోషంగా ఉండాలి. బాగుండడం కదా నాకు కావాలి. సంతోషంగా బాగుండే వాక్యాలు మీరు చాలా వింటున్నారండి. సంతోషంగా వినాలా? ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి. ఇవన్నీ ఒంటరిగా నేను ఎక్కడికి తిరగను, అసలు యాడికి తిరగను. నేను ఎక్కువ దేవుడి దగ్గర నుంచి వినే ఈ పుస్తకాలు ఎత్తుకొని నా సంఘంలో చెప్పుకుంటా ఉంటాను. నా సంఘంలో ఇంకెక్కడికన్నా ఇలా బయటికి వెళ్తే చెప్పుకుంటా ఉంటాను. పర్సనల్గా నేను రాయటం నాకు వ్యక్తిగతంగా పర్సనల్గా విని మెసేజ్ తయారు చేయడమే నాకు ఇష్టం. వింటా, దైవజనులే అన్నీ వింటా, కానీ అవి నాకు సంతోషం. అవి నాకు సంతోషం. అవి ఇప్పుడు దేవుడికి సంతోషం ఏంది? తన వాక్కు నేను విని మీకు చెప్పడం, బయట మీకు చెప్పడం. ఇది దేవుడికి సంతోషం. నేను ఎప్పుడు అదే కోరుకు. ఇవి చెయ్యండి, దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? దేవుడిని వర్షం చేసేటప్పుడు కళ్ళు ఏంటంటే ఏం పాడుతుందా లేదా అని నువ్వు చూస్తూ, నీకు పాట రాబోయింది అనుకో, స్తుతించు, మనసులో స్తుతించు. వందనాలు యేసయ్యా. ఆ పాట రెండోసారి అయినప్పుడు పాడు. పాట పాడటం కూడా చాలా జాగ్రత్తగా పాడండి. ఏ పడితే పాడమంటాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక దైవజనుడు చెప్పినప్పుడు నేను విన్నా. ఆయన అంట బాగా, ఆయన చాలా పెద్ద ఆయన, ప్రపంచవ్యాప్తంగా బాగా పరిచయం ఉన్నటువంటి దైవజనుడు పాస్టర్ క్రిస్ గారు తెలుసు కదా. ఆయన అంటే ఒక రోజు దేవుడిని స్తుతిస్తాడంట, బాగా ఆరాధిస్తున్నాడు. ఆయన ఎంత పెద్ద దేవుడు, ఎన్ని మిరకల్స్ చేశాడు. బాగా ప్రార్థించి ఆ ప్రార్థనలో నుంచి బయటకు వచ్చి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడంట. అని బాగా ఫేమస్ అయిన పాట, ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ సాంగ్ అది, బాగా ఫేమస్ అయిన పాట. దేవుడు అన్నాడు అబ్బు అన్నాడు, షటప్ అన్నాడు. అనేవాడికి అది ఇంగ్లీష్లో ఉంది. ఏనా మీ అందరికి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి చెప్తున్నాను. అన్నాడు వేరే ఊరు తెలుగు చదవరు అని. నేనే చదువుకుంటాను ఆపు అన్నాడు. నువ్వు వర్షిప్ చేస్తుంటే దేవుడు ఆహ్వానం అడిగిందని చెప్పి, ఏది ప్రభు అన్నాడు. వాడు ఎవడో బాధలో ఉండి ఆ పాట రాసుకుంటే ఎంతసేపు ప్రార్థన చేసి అదే పాట మళ్ళీ పాడతాను ఏందన్నాడు. పాటలు ఎలా రాస్తారా? దేవుడు మహిమపరిచే విధంగా రాస్తారు. కొంతమంది ఆ శ్రమల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి పాట రాస్తారు. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై నువ్వు పాడతా ఉంటావు. ఎవరు అక్కడ అక్కడ ఫ్రెండ్ ఉండేవాడు, రూమ్లో 3 ఉండేవారు మల్కాజ్గిరిలో. మేమిద్దరమే ప్రార్థన చేయండి, వాడేమో పనికి పోయేస్తాడు. పొద్దుగులు ఆ ఫోన్లో ఈ పాట పెట్టుకుంటాడు. ఆ ఫోన్లో ఒకసారి కూర్చుంటాడు. ఎవరు లేక వాడిని రిపీట్ చేసి 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 వాడు నిజంగా ఇప్పుడు సింగిల్గా ఉన్నాడు.
వాడిని విడిచి మేము వచ్చినాం. వాడి ఊరు పక్కన ఉన్నా కానీ కొన్ని రోజులే ఉంటాడు, అంతకు మించి ఉండలేడు. మళ్ళీ పాట పెట్టుకుంటాడు. ఎవరు ఇంకా వర్గంలో ఎప్పుడు అది ఉంటుంది ఈ పాట. అది పొద్దుగోకలు అదే పాట. మరి దండం పెడతా ఆ పాట పెట్టబాగరా అని చెప్పినా కానీ ఆయన ఆ పాట రాసినటువంటి అందుడు కళ్ళు లేవు ఆయన. వాళ్ళ అమ్మ ఇంట్లో బాగా నాన్న ఇబ్బందులు పెట్టేదాన్ని. అన్నది ఏంటంటే చీమలు అవన్నీ పెట్టేదాన్ని. ఇప్పుడు దేవుడు గుడ్డివాడైనా సరే దర్శనంలో దేవుడిని చూసి నమ్మిందంట ఆయన యేసు. ఆయన చెప్పిన వ్యక్తిగత సాక్ష్యం ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పిండన్నమాట. ఈ పాట రాసిన ఆయన చెప్పిండు, ఎవరు లేక ఒంటరిని ఆయన ఆ పాట రాసిన ఆయన చెప్పిండు. ఆయన ఇది నా జీవితం ఇది అని చెప్పి అప్పుడు దేవుడు నాకు ఈ పాట ఇచ్చాడు అని ఆయనకి అప్పటి నుంచి పాటలు పాడటంలో దేవుడు గొప్పగా ఆయన 800 పాటల దాకా ఏమో రాశాడు. ఆయన పాటలు చాలా ఉన్నాయి, కొద్దిగా అన్నింతే ఉంటాయి. ఫేమస్ పాటలు, కష్టాలు కన్నీళ్ళు వస్తాయి కొన్ని పాటలు పాడుతూ ఉంటాయంటే. అవునా కదా? ఏడుపు వచ్చింది. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు నా పాట పాడుతుంటే ఏడుపు వచ్చింది. ఇలా ఈ మాస్టర్ గారు పాడుతుంటే దేవుడు ఎవరాడంట, అబ్బో ఇంతసేపు ప్రార్థన చేసావు, ఇంతసేపు అది చేసి ఆరాధన చేసేటప్పుడు ఏదో నువ్వు అంత బాధతో చేస్తున్నావు అన్నాడంట. పాడమాకల నన్ను పొగడే తీసుకో పాడు. అది కింద నువ్వు పాడావా అది నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడింది. దేవుడి మాట ఏమన్నా గతించు, దేవుడి మాట గతించదు. అంటే దేవుడు ఏం చెప్పిండు, నువ్వేం విత్తుతావో అదే కోసుకుంటావు. పక్కలో చెప్పు, నువ్వేం విత్తితే అదే కోసుకుంటావు. క్లైమాక్స్ కావాలి కదా, క్లైమాక్స్ పాట అయితే అంత అయిపోయిన తర్వాత వర్షం చేస్తావు. పాట పాడటం మళ్ళీ వర్షం పేరు కదా పాడతావు. ఆ పాటలో నీకు బాగా కన్నీళ్ళు అన్నీ వచ్చినాయి అనుకో, అయిపోయింది. దేవుడు ఎంతసేపు సంతోషం ఉంటే ఒక మాట మొత్తం జరుగుతుంది అన్న. దేవుడు అన్నాడు, ఆకాశంలో గతించినా నా మాట గతించినా ఏమకే శక్తించాలని అని దేవుడు మళ్ళా చూస్తూ ఉంటాడు. అందుకే పాటలు పాడేవాళ్ళు ఆరాధికులారా మంచి పాటలు తీసుకొని వాళ్ళకి అందించండి. పొగడే పాటలు చాలా ఉన్నాయి. దేవుడి పొగడే పాటలు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి ఈ పాటలు పాడడం అమ్మ అనుకున్నా నేను. నాకు కొన్ని పాటలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అసలు గుడ్ ఫ్రైడే వస్తుంది. సిల్వలో నాకై ఆ పాట పాడుతుంటే ఎంతమందికి హృదయ కలిపదు. కరెక్టే అది. అవి ఉన్నాయి కొన్ని పడలేదు, కొన్ని మరీ ఉన్నాయి పాటలు. అవి పాడమాకండి, దయచేసి పాడమాకండి. నీ పాట నీ విత్తకంగా మార్చబడింది. నీ నోటి మాట పంటగా నువ్వే కోసుకోవాల్సి వస్తుంది. ఏం ఇంత చదివి ప్రార్థన చేస్తాను ఉపవాసం కూడా ఉంటుంది అయ్యగారు. నువ్వు పాడే పాట కూడా చూసుకో. ఈ అయ్యగారికి తెలియదు నువ్వే పాడుతున్నావు. దేవుడు దర్శనం 8 గంటలు చేస్తున్నా. 8 గంటలు ఏం చేస్తున్నావు చెప్పు? 8 గంటలు ఏం ప్రార్థన చేస్తున్నావు? నువ్వేం విత్తితే అదే కోసుకో. 8 గంటలు ఏం ప్రార్థన చేస్తావు? గంట సేపు ఏం ప్రార్థన చేసినా ఏం విత్తితే అదే కోసుకో. అర్థమవుతుందా? ఏం విత్తితే పాట పాడేటప్పుడు కూడా సంతోషకరమైనటువంటి పాటలు నీ హృదయానికి సంతోషకరమైనవి, దేవుడికి సంతోషకరమైనవి. దుఃఖంతో పాడితే దేవుడు ఏంటండి, ఈ మనిషి సంతోషపడలే. ఎవరు పాడుకున్న వ్యక్తి సంతోషమే. దేవుడు నా జీవితాన్ని ఇలా మార్చాడని ఈ వ్యక్తి సంతోషపడతాడు. ఈ పాట ప్రపంచానికి పాకిపోయింది, వెళ్ళిపోయింది, బాగానే వెళ్ళిపోయింది. కానీ యేసయ్య గారి పాట ఉంటాయి చాలా ఓపమాయి, చాలా మర్మాలుగా ఉంటాయి. వింటారా? మీకు రాదు, ఇంగ్లీషే పాడుతుంటాను. దానికి జ్యోతిర్మయుడు నా ప్రాణం మీద పాట. దాంట్లో ఎంత అర్థం ఉందో తెలుసా? ఆయన అన్ని చాలా మంచిగా రాశాడు. పాటలన్నీ కఠినంగా ఉంటాయి పదాలు, అవి పలకాలన్నా కొద్ది కష్టమే. మహాత్మని, కృపా మహదేశ్వరమని, బహుశూరుడు అని చెప్పి, బహు సౌభాతిశయముగా అని చెప్పి ఎలా చేశాడు తనని దేవుడు అని అది రాశాడు ఆయన పాటల్లో. దేవుడు తను ఏ విధంగా ఇప్పుడు ఉంచాడు ఆ స్థితిని బట్టి పాట రాశాడు. గతించిన దాన్ని బట్టి రాసింది తక్కువ. ఆయన కొన్ని పాటలు ఉన్నాయి అంతే. చాలా ఉన్నాయి ఆయన వాళ్ళ పాటలన్నీ దేవుడిని పొగడే రీతిగా ఉంటాయి. నేను దేవుడిని పొగడాలని కూర్చుంటున్నాను. ఆయన నా పాట ఎవరు ఏంటన్నారని కాదు, వినసొప్పుగా ఉంటుందని కాదు. నువ్వు దేవుడిని స్తుతించేటప్పుడు కూడా ఎలా ఉండాలా? సంతోషంతో ఉండాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఉన్నోళ్ళు మాత్రం పైకెత్తుకుంటా. మిగిలిన సగం ఎత్తుకున్నా ఏం ఎత్తుకున్నా నాకు అనవసరం. 2 చేతులు ఫుల్లుగా అంటే అంట అంతే. నా సగం కనపడుతున్నాయి, మధ్యలో కట్టు కనపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. రేపటి నుంచి హల్లెలూయా చెప్పినప్పుడు కూడా ఇంతే ఉండాలి, ఇలా చూపెట్టాలి. అంటే నువ్వు మనస్ఫూర్తిగా
దేవా నాకు ఇష్టమైన ప్రభు అయితే రెండు చేతులు ఎత్తి నైవేద్యం లాగా ఇస్తున్నాను ధూపంలా. ఏంటిది ఇది? ధూపంలాగా దేవుడికి ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఇది సంతోషంగా ఉన్నాడు ఎట్టున్నాడు, హృదయంలో సంతోషంగా ఉన్నాడు. ఏం చేస్తాడు? అసలు పట్ట పగ్గాలు ఉండదు తెలుసా వాళ్ళకి. సంతోషంగా ఉన్న వ్యక్తి చేసే ప్రవర్తనే విధిగా ఉంటుంది. అతడు హ్యాపీగా ఉన్నాడని చెప్పి పక్కలు చూస్తే ఈజీగా చెప్పేసి పక్కల దగ్గర సంతోషం. నువ్వు సంతోషంగా ఉన్నావా, ఆరాధిస్తున్న హృదయాన్నే దాన్ని అంతరంగాన్ని ఎరిగినవాడు నాకంటే నీకంటే పక్కల కంటే ఎవరు? మనల్ని చూసే దేవుడు. నువ్వు ఎట్ట చెబుతున్నావు అని చెప్పి ఆయనకి తెలుసు. ఆమె హల్లెలూయా. అదే కీర్తనలు 2వ దినవృత్తాంతములు 24:9-10. టైము ఓకేనా? 12:30 అయింది, 1 అవర్ అయింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 9-10. పాత నిబంధనలో ఉంటుందమ్మా. 2 Chronicles chapter 24:9-10. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలని యూదాలోను యెరూషలేములోను వారు చాటించారు. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలు తీసుకొని వచ్చి చాలంత మట్టుకు పెట్టెలో వేసి చాలు. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసి. నువ్వు ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు కూడా సంతోషంగా ఇవ్వాలా. కానుకలు పడతారు కదా, ఎంతమంది? ఏదో ఎడచకి తెలియదు అన్నట్టు మొత్తం మూసి దాంట్లో పెట్టి తీసి ఎంతమందిని సంతోషంగా ఇస్తున్నారు సండే ఇచ్చేదానికి? సండే ఇచ్చే ఆఫరింగ్ ఎంతమంది సంతోషంగా ఇస్తున్నారు? నిజం చెప్పండి. దొరుకుతారు అనుకున్నా, ఖచ్చితంగా దొరుకుతారు. రూపాయి వేసినప్పుడు ఇప్పుడన్నా సంతోషంగా ఇచ్చిన రూపాయి బిల్లు వేసినాం, నీ దగ్గర డబ్బులు కేవలం రూపాయి ఉంది, దాన్ని సంతోషంగా అనుభవించిన వేసారా? ప్రభా ఏం లేదు ప్రభా నన్ను క్షమించి రూపాయి ఉంది, ఈసారి అత్యధికంగా వేయాలని వేసినా ఏమని ఉన్నది సంతోషంగా వేసింది. నేను రూపాయి బిళ్ళప్పుడు ఆ డబ్బా పెట్టాలి, అప్పుడు ఆడ సంచి కాకుండా గల్లు ఉంటుంది కదా, దాంట్లో అయితే తక్కువ చూడొచ్చి అందరూ చూసారనుకో, వామ్మో ఈ చిన్న వేసారని అందరికీ తెలిసిపోయింది. అవునా కదా? 30 రూపాయలే ఉండింది పర్సులో. 30 రూపాయలు కాకపోతే సంతోషంగా వేసినవి లేదు చెప్తున్నా. అవును, రూపాయి లేదు కదా. రూపాయి బిడ్డలు ఉంటే సపోజ్ ఆ సిచ్యువేషన్ వస్తే నువ్వు సంతోషంగా ఇవ్వగలుగుతావా దేవుడికి? ఇవ్వలేదు. దేవుడు నీకు ఎప్పుడు సంతోషం తెలుసా? ఓ 10,000 ఇస్తే సంతోషం. మా దేవుడు 10,000 ఇచ్చాయి, 10,000 ఇచ్చాయి, ఈ సంతోషం ఇది నిజంగా చెప్తున్నా, ఇదే జరిగేది. లక్షించిన అనుకో, లక్షించాను సంతోషం. 10 రూపాయలు ఇచ్చి సంతోషపడతావా? ఏమోలే నా దగ్గర వచ్చి లక్షించినవాడు ఆడుంటే 10 ఇచ్చిన వేడు అనుకుంటావు. నువ్వు ఎవరికి ఇచ్చాయనుకుంటావు? దేవుడికే ఉంది మనసులో కానుక. ఎవరికి ఇచ్చాయనుకుంటావు? సేవకుడికి ఇచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఇది, నీకు సంతోషం రాదు. ఏం లేనో లెక్కెట్టే ఉంటావు ఇచ్చిన 10 రూపాయలకి. పేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? 2 బిళ్ళలు వేసింది. వెనకున్న వాళ్ళు ధనవంతులు ఏం చేస్తున్నారు? సంతోషంగా వెళ్తున్నారు. పేద విధవరాలు సంతోషంగా ఉన్నదంతా తీసి అందులో వేసింది. ఇచ్చేటప్పుడు హృదయం చూశాడు కదా దేవుడు. ఉన్నదంతా ఇవ్వడం వేరు, సంతోషంతో నువ్వు ఇస్తే నువ్వే గొప్ప కానుక ఇచ్చినావు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా ఏమే ఎక్కువ ఇచ్చింది, ఏమే ధన్యురాలు అన్నాడు. ఎందుకో తెలుసా? నా దగ్గర ఉన్నది నేను నా దేవుడికి ఇస్తున్నాను. 2 కాసులు తీసి ఇచ్చిన.
నీకు రూపాయి ఇచ్చేటప్పుడు కూడా నీకు సంతోషాన్ని వ్యక్తపరచాలా దేవుడి సన్నిధి. నువ్వు ఎంత ఇస్తున్నావు అని కాదు ఆయన చూసేది. నీవు 1,00,000 ఇస్తున్నావా, 10 రూపాయలు ఇస్తున్నావా, 10,000 ఇస్తున్నావా అని కాదు. నువ్వు రూపాయి ఇచ్చేటప్పుడు కూడా నీ హృదయం ఎలా ఉందని చూస్తావు. బాధతో ఎత్తున్నాను ఇచ్చే రూపాయి కూడా. ఎవరన్నా మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఇచ్చి ఉంచుకోండి ఎంత అనిపించింది? మొహాన్ని కొట్టినట్టు ఉంటుందా? ఉంటుందా లేదా? ఇచ్చిన 10 రూపాయలకి ఇన్నారా చెప్పలేదు, నువ్వు అంటావా లేదా? ఉంటుందా లేదా? మరి దేవుడు ఎలా ఆలోచిస్తున్నావు? వస్తున్నావు, సేవకుడికి కానుక వేస్తున్నావు, సంఘంలో వేస్తున్నావు, పరిచయం నిమిత్తం దేవుడిని పెట్టేస్తున్నావు. మరి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది? మళ్ళా లోపల బాధ ఏంది? లోపల బాధ ఏంది? కానుక ఇచ్చేటప్పుడు, దశభాగం ఇచ్చేటప్పుడైనా ఏదైనా ఇందులో దశభాగం అని కాదు, నువ్వు సండే వచ్చినప్పుడు వేస్తున్నాను కాదు, నువ్వు ఎప్పుడు ఇచ్చినా కానీ కానుక ఎలా ఇవ్వాలా? సంతోషంతో ఇవ్వాలి. కొంతమంది చెప్తారు, ఇదిగోండి బ్రదర్ ఉంచుకోండి, పెట్టా ఏదో ఉంచుకోండి అంటే ఏదో నాకు ఇచ్చి కానుక ఇస్తారు కదా కొంతమంది, భలేగా ఇస్తారు కొంతమంది. ఇది ఉంచుకో, ఏది ఉంచుకో, నాకు దేవుడు చూస్తాడు. చెప్తున్నా, దేవుడు చూస్తున్నాడు. ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలా. ఇట్లా ఇట్లా నా దగ్గర ఇట్లా దగ్గర ఏముంది? కొంతమంది రెట్టించి కొంతమంది ఇట్లా ఉంచుకోవడానికి ఇస్తారు. ఉంచుకోండి బ్రదర్ వేస్తారు. కొంతమంది ఏమి లేదు కానుకోండి. ఎక్స్ప్రెషన్ దేవుడు అడుగుతున్నాడు, సంతోషంతో ఇవ్వు. నువ్వు కవర్లో ఎంత పెట్టావు, చేతిలో ఎంత పెట్టావు. కొంతమంది కవర్లో తీసి డబ్బులు ఎక్కువనే అనుకో, ఇక్కడ తీసి అప్పుడు కనపడింది సంతోషం. అప్పుడు ఎవడు అడిగంటే సంతోషం ఎవడికి ఎట్లా ఉంటుంది? అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు కూర్చోము, ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఉండదండి సంతోషము. చిన్న పిల్లవాడు కూడా సంతోషపడతాడు, వాడికి చేతికి ఇచ్చి ఇమ్మన్నా కానీ. ఉన్నప్పుడు ఎవడైనా సంతోషపడతాడు, నువ్వేది బయట ఎవడైనా సంతోషపడతాడు. ఏటైనా కానీ నీ దగ్గర లేనప్పుడు ఇచ్చే విధానంలో నీకు సంతోషం ఉందా లేదా? అర్థమవుతుందా? ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు, సేవకుడికి ఇచ్చేటప్పుడు నేర్చుకోండి. అయ్యగారికి పెడుతుంటారుగా, ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చేతికిచ్చి ప్రార్థన చేసుకుంటారుగా, సంతోష హృదయంతో ఇవ్వండి, ఈ కానుక ఫలించింది. కయ్యని అర్పణ తీసుకొస్తున్నాడు. నేను కూడా వెళ్తున్నా అని చెప్పి మొత్తం తాళములు అన్నీ పుచ్చిపోయి అన్నీ తీసుకొని వస్తాడు. తిరస్కరించాడు. ఎలీషా దగ్గరికి నయమాన్ని కానుకుని, నేను సైనాధిపతిని కదా అని చెప్పి గర్వంగా తీసుకొని వచ్చిందంట కానుకని. నీ యొద్దు నీ కానుకలోకి తీసుకుపోవాలంట. ఎవరు? ఎలీషా. అయ్యగారు తీసుకుపోవాలంటగా ఇంటికి తీసుకుపోతాడు. ఇప్పుడు అయ్యగారు ఇంటికి పోవాలడు కదా, అందులో ఏంటంటే మొత్తం తీసుకొని ఖర్చు పెడతాడు. సంతోషంతో ఇవాళ కానుక. 2 కాసులు ఇచ్చిన ఆమెను ఏమన్నాడు? ధన్యురాలు అని. ప్రేమతో ఇవ్వాలి. నువ్వు ఇచ్చేది ఎంతని కాదు, ప్రేమతో ఇవ్వు, సంతోషంతో ఇవ్వు. అయ్యగారు చూసు, అయ్యగారు ఏమన్నా అనుకోని, నీకు అనవసరము 10 రూపాయలు ఇచ్చి అయ్యగారు ఏమన్నా అనుకోని. దేవుడు సంతోషపడ్డాడు అనుకోవడం అంతే. నీ కారుకి ఇచ్చినప్పుడు అయ్యగారు ఏమనుకుంటాడు అని అలా అనుకుంటే నువ్వు వాడే అయిపోతావు. అయ్యగారు ఏదో అనుకుంటాడని చెప్పి నువ్వు కానికి ఇయ్యమాకండి. నీ దగ్గర ఉన్నదాన్ని సంతోషంతో ఇస్తున్నా ప్రభు అని దేవుడికి మాట చెప్పండి. వేస్తే డబ్బాలో వేసేటప్పుడు కానీ, ఆ సంచులో వేసేటప్పుడు కానీ, సేవకుడికి ఇచ్చేటప్పుడు కానీ సంతోషంతో ఇవ్వండి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషంగా కానుకలు సంతోషంగా తీసుకొస్తాం. దేవుడికి ఇస్తున్నాం, దేవుడికి ఇస్తున్నాం, దేవుడికి ఇస్తున్నామని తీసుకురమ్మని. ఎప్పుడు ఆఫరింగ్ ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, మీరు బయట ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సంతోషాన్ని కనపరచాలా. ఇక్కడ ఒక్క చోటే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ కానుక ఇచ్చేటప్పుడు సంతోషం ఉండాలి. దేవుడు అది చూస్తాడు, హృదయాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రతి సంతోషం దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించి, మైండ్, మనసుకు సంబంధించి. ఇక్కడ ఏది ఉంటే అక్కడ మొత్తం మొక్కలో కనపడింది. అవునా కదా? లేకపోతే చూడలే మొక్కలు. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 40 అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 48.
నా దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నీ చిత్తము నెరవేర్చుట నాకు నాకు సంతోషం. సంతోషము. ఈ ధర్మశాస్త్రము ఆ. నా ఆంతర్యంలో ఉన్నది. ఆ, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషం కలిగి ఉండాలా? దేవుడు ఏదైనా మాట చెప్పింది అనుకోండి, ఈ ఆఫరింగ్ విషయంలోనే నీ దగ్గర ఉన్న 15,000 సంఘంలో అయితే ప్రభువా, నీకు తెలుసుగా నా పరిస్థితి, వీళ్ళు ఎదుర్కొచ్చాను దేవుడికి. మళ్ళీ కాదు అయ్యా, నేను ఎంత పరిస్థితుల్లో వెతుకుతున్నా తెలుసా, నా మనసు ఆగట్లేదు. దేవుడు 3 వారాల నుంచి చెబుతుంది, అయినా ఆగా, కానీ దేవుడు గట్టిగా గట్టించబడికి ఎత్తన్నాను. దేవుడు చెప్పిన మాట నెరవేర్చేటప్పుడు నీకు సంతోషం ఉండాలి. దేవుడు నాకు పని చెప్పాడే, ఇది పని చేస్తున్నాను. గుర్తుంది కూడా, దేవుడు కష్టకాలంలో ఎక్కువ పనులు చెప్తాడు. దేవుడు ఎప్పుడు ఎక్కువ చెప్తాడు పని మనిషికి, నీకు అన్నీ ఉన్నప్పుడు పని అని చెప్పలేదు, ఎందుకంటే నువ్వు చేసుకొని పోతుంది కాబట్టి. ఏమి లేనప్పుడు చేయగా అప్పుడు పని చెప్తుంది. దేవుడి చిత్తం నీకు ఏమైనా చెప్పిండా, అమ్మ రేపు ప్రార్థన చేయి, ఇంట్లో ఉందంటే రేపు సెలవు లేదుగా, సెలవు వచ్చినప్పుడు ఉపవాసం ప్రార్థన చేస్తాను. సపోజ్ నేను ఎందుకు రేపు ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు, నువ్వేమంటావు? వాళ్ళని ఆల్రెడీ సెలవు పెట్టేసాను. ఎందుకు చెప్పిండో దేవుడు నీకు తెలియదు. నువ్వు మళ్ళీ దేవుడికి మాత్రం మొత్తం చెప్తుంది దగ్గర వాళ్ళకి తెలియదు. ఆయన తెలియక మాట్లాడతాను నేను దగ్గరకు వచ్చి. ఏమంటే దేవుడు తెలియక వచ్చి మాట్లాడతాడా, తెలిసి అన్నీ చూసి మాట్లాడతాడా? మళ్ళీ ఏమంటావు? నా సంగతి దేవుడు తెలిసి. మళ్ళీ ఈ యొక్క మాటలు వామ్మ విశ్వాసం భలే ఉంటారని ఏమన్నా చెప్పిండాను. ఇప్పుడు సపోజ్ దైవజనుడు దాకా చెప్పించిన్నారు, గెనట్లేదు అనుకో. దైవజనుడు నా సంగతి దేవుడికి తెలిసిరా, ఆయన చెప్తే మాత్రం చతమయ్యింది. పిచ్చివాడా, నువ్వు వినట్లేదని చెప్పి ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చింది మాట. ఏడు చెప్పినా ఏం లేదనుకో, కళ వస్తుంది, దర్శనం వస్తుంది. ఇవన్నీ అయినపోతే కష్టమైంది కలవదు. ఆ చిన్న పని చేసేస్తే నెక్స్ట్ ఎంత తీసుకొని ఆడ రెడీ పెట్టిన మొక్కల దగ్గర నీ ఇంటి ముందు దాన్ని లోపల చేశాడు. నువ్వు ఆ పని చేసినా అది ఆడే ఆగి దేవుడు అనుకో, ఈ మీ పని చేసిందంటే వెంటనే మీరు అది ఇచ్చేసేదాన్ని. నువ్వు ఈ పని చేయదు, నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటావు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు కష్టంగా చెయ్యమాకండి. డబ్బు విషయంలో అయినా, ప్రార్థన అయినా, ఏదైనా సరే, ఆరాధించేటప్పుడైనా ఏదైనా సరే దేవుడి చిత్తాన్ని చెప్పిన మాటని ఇష్టంగా చేయాలి. పలానోళ్ళకి సాయం చేయమన్నాడు అనుకో, దేవుడు చెప్పడా చెప్తుడు. పలానోళ్ళకి హెల్ప్ చేయమన్నాడు అనుకో, వాళ్ళకు ఉంది కదా, నీకెందుకు ఇచ్చే ఆమె చేస్తాడు. ఇప్పుడు ఇచ్చే అబ్బా దేవుడికి తెలియదు, మరి మనం చెబుతాం కదా, ఇప్పుడు ఇస్తే తర్వాత ఇస్తలే, నీకోసం ఒకటి పెట్టే తర్వాత ఇస్తలే. ఏది దేవుడికి ఇవ్వమంటాడు. నీ నీడేమో వెంటనే జరగాల, అవతల వాళ్ళకి దేవుడు చేయమన్నప్పుడు చేయడానికేమో నువ్వు లేట్ చేస్తావా? పక్కలో చెప్పు, దేవుడు చెప్పింది వెంటనే చేయి, సంతోషంగా చేయి, మొక్క మార్చుకొని చేయమను. కష్టంగా చేయమన్నాడు దాన్ని. దేవుడి చిత్తాన్ని కష్టంగా చేయమన్నాడు. ఇష్టంగా చేస్తే దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా, మర్చిపోయారు. హల్లెలూయా. ఏంటి నోటితో చెప్తున్నారు, చేతులేమని ఎత్తామన్నారు, వీళ్ళు ఎత్తలేదు. హల్లెలూయా. ఎలా చేయాలో దేవుడి చిత్తాన్ని సంతోషంతో చేయాలి. అది దేవుడికి చాలా ఇష్టం. ఏదైనానండి, దేవుడు మీకు ఏదైనా చెప్పనివ్వండి, దాన్ని మాత్రం సంతోషంగా చేయండి. చిన్న పని నీ సామర్థ్యం కలిగే చెప్తుంది. అరే వాళ్ళు తొందరగా చర్చి కాదు, నువ్వేమో ఫోన్ చేసి వచ్చిటా రాలేదంటాడు. ఇంకా ఎక్కడ రాలేదంటే నువ్వు అదే ఆగిపోడు. నిన్ను ఎందుకు పొమ్మన్నాడు, ముందు పొమ్మంటే ముందు పోవచ్చుగా. ఎలా తొందరగా రావాలనుకున్నా కానీ అసలు అపవాది కూడా అప్పుడే ఆటంకాలు కలుగజేస్తుంది. దేవుడు పనిపెట్టినప్పుడే నీకు ఆటంకాలు వచ్చేది, లేకపోతే రావు తొందరగా ఆటంకాలు. దేవుడు నీకు ఏదైనా కళ కానీ, ఒక దర్శనం కానీ, ఇలా వాక్యం ద్వారా కానీ ఎప్పుడన్నా మాట్లాడి అది నీకు సంబంధించింది అని ఎప్పుడైతే నీకు అనిపించి నువ్వు తీసుకుంటావో, నెక్స్ట్ అపవాది కూడా ఆటంకాలను వెంటనే చూసి ప్లాన్లన్నీ సిద్ధపరుస్తావు. నువ్వు ఈ పని చేయవు, ఆ ప్లాన్ వాళ్ళు ఇప్పుడు కష్టం లేదు, రేపు వస్తాలే ప్రార్థనకి రమ్మంటే ఎప్పుడొస్తావు?
రేపు కుదిరినప్పుడు చూసుకొని వస్తాను, పిల్లలు ఉన్నారు, ఈరోజే సెలవు, నాకు ఈరోజు ఒక్కరోజు దొరికింది. నీకు ఒక్కరోజు దొరికిందని నీకంటే ముందు దేవుడికి తెలుసు నీకు ఎప్పుడు సెలవులు వచ్చాయని. ఎవరికి తెలుసు? మీరు పనులు చేసేటోళ్ళు నీకు ఎప్పుడు సెలవు ఉంటుంది, నువ్వు ఎప్పుడు బాతాకాన్ని కడతావు అన్నీ దేవుడికి తెలుసు. ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తావు, ఎంత వేస్ట్ చేస్తావు, సిస్టమ్ ముందు కూర్చుంటే ఎంతసేపు ఉంటావు, ఫోన్ ముందు పట్టుకుంటే ఎంతసేపు ఉంటావు, ఫ్రెండ్స్తో ఉంటే ఎంతసేపు టైం వేస్ట్ చేస్తుంటావు, ఇవన్నీ ఎక్కడోకి రావు. కుదరదండి. తర్వాత దేవుడికి ఎంత సున్నితంగా చెప్తారంటే అంత సున్నితంగా చెప్తారు. ఇవన్నీ దేవుడికి చెప్తుంటారు సున్నితంగా. వెన్న పూసి కొడతా తెలుసా? వెన్న పూసి కొడితే దెబ్బ బయటికి కనపడదంట, లోపల తగిలింది. పోలీసులు కొడుతుంటారు వెన్న పూసి. ఇంత సున్నితంగా దేవుడు చెప్తుంటారు. దేవుడు ఏదన్నా ఒక మాట చెబితే మీరు అయ్యగారు చెప్తేనే చేయరు, ఇంక దేవుడు చెప్తే ఆయన చెప్తారు. అవునా కదా? రెస్పెక్ట్ అయినప్పుడు ఆయన కూడా ఏం మాట్లాడదు. దేవుడు నాతో మాట్లాడేట్లా మాట్లాడు, ఎందుకు మాట్లాడుతూ చెప్పు నీతో. నాకు ఏం కనపడదు మొత్తం అన్ని లోపల ఉంటాయి కాబట్టి దేవుడు చూపించే మాత్రం కంటికి ఒక్కటి కూడా కనపడదు. దర్శనాలు చూడండి అని చెప్పి ప్రార్థన ఏమన్నా కనపడదు. ఎంతమంది ఇక్కడ దర్శనాలు చూస్తారు? మరి ఒక్కరు కూడా దర్శనం కదా. ఎవరికి ఇంటికాడ కూడా అవ్వడు, కానీ పొరపాటు కూడా అవ్వలేదా? ఇంటికాడ మీకు కూడా ఎవరికి వస్తాయి కానీ నెరవేరట్లేదా? అంటే నీ దర్శనాన్ని మీరు నమ్మట్లేదు అని. చూడండి, బైబిల్లో చాలా దర్శనాలు ఇంకా నెరవేర్చబడాలి అంటారండి, జరగట్లేదన్నా. ఇప్పటికి ఉన్నాయండి, వేల ప్రవచనాలు ఉన్నాయి, ఇంకా జరగలేదు. అయ్యి ఆది కాండంలోనే ఇంకా జరగలేదు. ఒక ప్రవచనం ఎప్పుడో రిలీజ్ చేసింది, ఇంకా జరగలేదు. యెషయాతో చెప్పిన కొత్త భూమి కొత్త ఆకాశం అని ఎప్పుడో చెప్పిన 1000 సంవత్సరాల క్రితం రాలేదే. కొట్టేస్తావు దాన్ని? అసలు మనవరు కొట్టేయడానికి జరిగింది అది. దాని టయాన్ని దేవుడు సిద్ధపరిచేటప్పుడు జరిగింది. యేసయ్య గురించి ప్రవక్తలు ఎంతోమంది చెప్తున్నారు, అది జరగాల్సిన టైంలో జరిగింది. ఆయన ప్రవచనాలన్నీ అప్పుడు నెరవేర్చారు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు ఎలా ఉండాలా? హ్యాపీగా ఫీల్ అవ్వాలా దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు. ఎందుకు నోట్లో గోళ్ళు దొరుకుతుంటాం? ఆమె హల్లెలూయా. ఇది 10 మంది అండి మొత్తం నల్లగా పడుతున్నారు కనుక చెప్తుంది. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు సంతోషం ఉండాలి. ఇక నుంచి ఏ పని చెప్పినా మీ పిల్లలు మీరు చెప్పిన పని కష్టంగా చేస్తే ఏమనిపించింది? నువ్వు వాళ్ళని ఎంపీసీ బయటసీ చదవమా, వాళ్ళు సీసీ చదువుతా అంటారు, లేకపోతే మోడర్న్ ఫ్యాషన్ చేసేది పోతా అంటారు. అవునా కదా? నీకే అనిపించింది ఏంటి ఇంకా ఇది అని చేస్తా అన్నది, ఇప్పుడు ఏముందో నీకు తెలియట్లేదు అనిపించిందా లేదా? లేదు, పిల్లలు ఇష్టమే మా ఇష్టం. ఓకే, కొన్ని పిల్లలు ఇష్టాలు, కొన్ని ఎందుకు చెప్తావు? నువ్వు పెద్దదానే కాబట్టి ఆలోచించి, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆలోచించి మనం నిర్ణయాలు చెప్తాం. నీకు తెలియదు ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిద్దో, కానీ దేవుడు చెప్తాడు ఇది చెయ్యమ్మా. పేద దొరాలు సాకులు చెప్పినట్టు చెప్పమాకండి. పేద దొరాలు ఏం చేసింది? ఏరియా ఒక అప్పం అడుగుతుంటే ఊపాయ దైవజనుడు నీకు తెలియదా? మీద ఇది చచ్చిపోవాలనుకున్నా అన్ని సాకులు చెప్తుంది. ఏరియాకి అడిగి పట్టరాబో ఒక అప్పం ముందు నాకు అని అన్నాడు. అడిగించుకుంది, నువ్వులు అడిగించుకుంది ఏలియాతో. చివరికి నిజంగా నువ్వు దైవజనుడు అయ్యా అన్నది. తర్వాత జరిగింది మధ్యలో ఈ సోచ్ జరిగిందా లేదా? డిస్కషన్ జరిగిందా లేదా? అదే వెంటనే జరిగితే మధ్యలో ఇది ఉండేది కాదుగా, బాధపడాల్సిన పని ఉండేది, గట్టిగా అరవాల్సిన పని ఉండేది కాదుగా. సున్నితంగా చెప్పినప్పుడు నువ్వు దేవుడికి కోపం వచ్చింది అనుకో, కోపం భరించలేదు మనం. దేవుడికి కోపం వస్తే ఎవరు వస్తారు చెప్పు? దేవుడికి కోపం వస్తే అపవాదం వస్తుందని చెప్పి నెక్స్ట్ రెడీ ఉండదు. దేవుడు కోపం వచ్చిందా నిన్ను బట్టి, నినివే ప్రజలకి దేవుడిని బట్టి దేవుడికి కోపం వచ్చేలా చేశారంట పాపం. ఎవరు? నినివే పట్టణస్తులు. సొదొమ గొమొర్రా ప్రజలు దేవుడికి కోపం వచ్చినట్టు బహుగా పాపం చేస్తున్నారు. దేవుడికి కోపం వచ్చిందంటే ఎవరు వస్తారు? ఎవడు? వెంటనే రెడీగా ఉంటాడు. ఏద్దాం దొరికింది బిడ్డ, నాకు మొత్తం దొరికింది అనుకుంటాడు. దొరికినట్టు కుమ్మదులు పెట్టాడు అపవాదిగాడు.
ఏమని బట్టి దేవుడికి ఎప్పుడు కోపం వచ్చిందా అని వాడు కనిపెడుతున్నాడు బాగా. నువ్వు చేసే పనులను బట్టి. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. మంచి నిద్రపోతున్నా బట్టి. దేవుడు కోపం తెప్పి మాకు దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు చెప్పిన పని తొందరగా చేయకపోతే ఆయన కోపం వస్తుంది మనకు వచ్చినట్టు. ఎవరి స్వభావంలో పుట్టినాం? ఈ పోలిక ఎవరిది? మరి దేవుడిది. నీకే ఎంత కోపం వస్తే దేవుడికి ఎంత కోపం రావాలి? ఆయన కోపం వస్తే భూమి నోమావతారంలో భూమి నశించినట్టు నశించింది. అవునా కదా? మనం ఆయన పోలికలో ఉన్నాం, ఆయన స్వభావంలో ఉన్నాం. ఈ సిస్టమ్స్ అన్నీ కొన్ని దేవుడి మనలో కొన్ని న్యాచురల్గా నడుస్తున్నాయి అనుకున్నాం కాదు. దేవుడి పోలికలో పుట్టినాం కాబట్టి ఆ స్వభావ లక్షణాలు ఇవన్నీ. పిల్లలు తప్పు చేస్తే ఎంత తప్పు చేసినా క్షమించి వదిలేస్తాం కదా. వదిలేస్తామా లేదా? పిల్లల్ని ఎంతమందిని క్షమిస్తున్నారు? అంతే పట్టుకొని పొద్దుగులు కనబడ్డల్లా దొరికి బయట కూర్చుని గుచ్చుకున్నారు. మళ్ళీ ప్రేమిస్తారు లేదా? మళ్ళీ జీవితం మంచిగా ఉండాలంటారు. మళ్ళీ కట్టబడి నీ ప్రేమ ఏం చేసింది? చేసిన తప్పని కప్పెట్టేసింది. సేమ్ తండ్రి కూడా అలాగే చేస్తుంది. ఇది ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆమె హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అయిపోయిందా? అయిపోయింది. ఎన్నిటి దాకా? 100 దాకా. తర్వాత ఎవరికి వాళ్ళేరు. అవునా? హల్లెలూయా. అర్థమైందా? ఏ విషయాల గురించి చెప్పా? ఫస్ట్ మందిరానికి బయలుదేరేటప్పుడు సంతోషంగా జనాలు మనల్ని హింసించేటప్పుడు నిందించేటప్పుడు చర్చికి పోతుంది అన్నప్పుడు బాధపడము. చర్చికి పోతుంది అన్నప్పుడు బాధపడము. జనాలు మనల్ని నిందించినప్పుడు హింసించినప్పుడు నిన్ను ఎవరైనా తిట్టినప్పుడు నువ్వు 4 మాటలు అనకూడదు. నిన్ను ఎవరైనా తిట్టినప్పుడు అంటే నువ్వు ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు కాదు, నువ్వు వాళ్ళ కోపం చెప్పించి తీర్చిచ్చినప్పుడు కాదు, నువ్వేమనకపోయినా జనులు నిన్ను అన్నప్పుడు ఎలా ఉండాలా? సంతోషంగా. నెక్స్ట్ దేవుడు సంఘానికి మందిరానికి వచ్చేటప్పుడు నీకు సంతోషం ఉండాలి. నెక్స్ట్ వాక్యం వినేటప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుడిని స్తుతించేటప్పుడు సంతోషంగా ఉండాలి. కానుకని ఇచ్చేటప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు సంతోషం. అసలు దేవుడిని బట్టి నీకు ఎల్లప్పుడూ సంతోషం. ఒక మాట చెప్పాలంటే దేవుడిని బట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో కీర్తనలో 37:4 ఉంటుంది, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీరుస్తాడు. నీ హృదయవాంఛ నెరవేర్చబడాలనుకో ఎవరిని బట్టి సంతోషించాలా? దేవుని బట్టి. పిల్లలు ఉన్నారు, ఎవరిని బట్టి సంతోషిస్తారు? తల్లిదండ్రులను బట్టి సంతోషిస్తారు. నా తండ్రి బాగా ఉన్నాడు అనుకో, మీరు బాగా ఉన్నోడు. పిల్లలు దేనికన్నా బాధపడతారా? మా అమ్మని మా నాన్నని ఏ అడిగినా ఇస్తాడు, ఏ అడిగినా ఇస్తాడు. 10,000 ఏ డ్రెస్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి హృదయవాంఛ పిల్లలకి నెరవేర్చబడింది. తల్లిదండ్రులు ఉన్నతమైన స్థితిలో ఉంటే నెరవేర్చబడిందా? నెరవేర్చబడదా? ఖచ్చితంగా నెరవేరు. పిల్లలకి మా నాన్న చెయ్యడనే ఆలోచన ఉండదు. దేవుడు సర్వశక్తిమంతుడు అని సంతోషిస్తే నీ హృదయవాంఛ ఖచ్చితంగా నెరవేర్చబడింది. దేవుడు కోరుకునేది నీ పిల్లలు నిన్ను బట్టి ఏ విధంగా మా నాన్న ఉన్నోడు అని చెప్పి, మా నాన్న ఏదైనా చేస్తారని చెప్పి పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు, దేవుడిని బట్టి అంత సంతోషంగా ఉండాలి. అంతకంటే ఎక్కువ సంతోషం. నీ హృదయవాంఛలు నెరవేర్చబడాలి. ఎవరెవరికి ఏమైతే ఉన్నాయో ఈ నెరవేర్చబడాలనుకుంటున్నారా? వీటిల్లో సంతోషంగా ఉండాలి. నా దేవుడు సజీవుడు, నేను చెప్పింది చేస్తాడు. నా దేవుడు నా మాట వింటాడు. ఆయన ఇవన్నీ చేసుకుంటా వెళ్తున్నప్పుడు నువ్వు వాక్యం వినేటప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వు బయట ఏమన్నా నువ్వు పని చేయకపోయినా బాగా దేవుడు దీవిస్తుంది. నువ్వు పని చేయకపోయినా సరే దేవుడు నిన్ను దీవిస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంటుంది. పని నీ దగ్గరకు తీసుకొని వస్తుంది. కష్టపడాల్సిన పనే లేదు అసలు. దేవుడు వాక్యాన్ని పట్ల వీటన్నిటి పట్లను ప్రతి దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అని నువ్వు హ్యాపీగా చెప్పినావు ఆ మాట, దేవుడే చూసుకుంటున్నాడు. అందుకే మీరేం చేస్తున్నారు? చింత ఏమైనా తేడా పెట్టుకుంటున్నారు? మీ నెత్తి మీద పెట్టుకుంటుంది. మీ చింత మీ తల మీద ఉంటుంది. మీ బాధ మీ హృదయంలో ఉంటుంది. ఇంకెప్పుడు ఆయనకి ఇస్తాం? నీ దగ్గర నుంచి ఆయన అడుగుతుండు,
నీ చింత యావత్తు మొత్తం నా మీదే నేను తీసుకుంటా, నేను భరిస్తా దాన్ని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, నేను దీవించబడ్డాను ఎంతమంది అంటారు? తీసుకుంటూ దీవించబడ్డా. ఇంకో వాక్యం చెప్పనా? ఎంతమంది ఇంకో వాక్యం చెప్పమంటారు? ఇంకా టైడ్ అయిపోయారు. మీరు నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నా, మంచిగా ఆడుకుంటున్నారు. నిన్ను ఒక్కనే, నేను ఎవడలేదు. కొద్దిగా మీరు బయట పనుల్లో తిరుగుతారు కదా, అన్నీ చూసుకుంటారు కదా, మెయింటెనెన్స్. థ్యాంక్ యూ బాధ్యత గల బ్రదర్. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే కదా, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంది కదా. ఒక మాట మామూలుగా చెప్తాను. యేసయ్య సిలువకి ఎక్కేటప్పుడు ఒక మాట అంటాడు. చెప్పండి, నేను తెలుసా? యేసయ్య సిలువలో 7 మాటలు పలికాడండి. ఫస్ట్ మాట ఏంటి? ఏం మరి అర్థం చూస్తున్నారేమో మీరు? తెలీదా? మరి చెప్పమనే కదా నేను చెప్పింది. తెలుగు అర్థమవుతుంది కదా. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని ఎందుకన్నాడు ఆ మాట? మీరు వినుంటారండి, మీరు అమ్మ చాలా తక్కువ బాగా చెప్పి నేను నమ్మకం తగ్గించే దేవుడిని నమ్మకం. నువ్వేదో మళ్ళీ 10 సంవత్సరాల కింద నుంచే దేవుడు తెలుసు, అంతకు నుంచి తెలియదు కాదు. ఎందుకనక తెలుసు ఆ మాట? యేసయ్యకి సిలువ ఇటు పక్కనే ఇటు పక్కన 2 వేస్తారు. దొంగలు. ఎవరిని? 2 దొంగలు.